పాలకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రి వర్యులు మన నల్లగొండ పోర్బిడ్డ ఎవరు చెప్పురా గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, సార్ మన పెళ్లి కొడుకు వారికి చెప్పురా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ తల్లిదండ్రులు గొప్ప పేరు పెట్టిరా. కిరణం అంటే కిరణం వెళ్తే అవునా కాదా? గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు అంటే రాజాసనం అవునా? గౌరవనీయులు నా సహచర ఎమ్మెల్యేలందరికీ, జిల్లా పార్టీ అధ్యక్షులకు, గ్రామాల నుంచి కథలు వచ్చిన నా కాంగ్రెస్ అన్నదమ్ములకు, యుద్ధ వీరులు కమ్యూనిస్టులకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికి కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. ఏందే అయితే ఒక మాట, నల్లగొండకు ఒక చరిత్ర ఉంది. 1952లో ఎన్నికలు జరిగిన నాడు మన రావినారాయణ రెడ్డి గారికి జవహర్లాల్ నెహ్రూ కంటే ఓట్లకు వచ్చినాయి. ఓట్లకు వస్తే ఆనాడు మొట్టమొదటి పార్లమెంటుకు జవహర్లాల్ నెహ్రూ గారు రావినారాయణ రెడ్డితో పార్లమెంటు భవనాన్ని ఆవిష్కరించిన సంగతి మీకు చెప్తా ఉన్నాను. అంత గొప్ప చరిత్ర కలిగిన నల్లగొండ జిల్లా. అందుకోసమనే ఇవాళ బీజేపీలు వస్తున్నారు. బీజేపీలు ఏమొస్తున్నారు? నా బియ్యం నీకు, నీ బియ్యం నాకు, నీ బియ్యం నాకు, నా బియ్యం నాకు, గట్లయితే ఓట్లు పడతావా? ఇవాళ బీఆర్ఎస్ ఉండు పాప గోవింద మంగళం, బిడ్డ ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, సెంచలు పట్టిండు, చల్ల చెదరైపోను, చిల్లర బర్రై ఇక ఆడుందా మందుల సమయం వాళ్ళకి వెళ్ళకు ఉంటుంది. ఇంకా నికోరస్తారు ఉద్యమం కూడా వెళ్ళకు ఉంటుందా? బీఆర్ఎస్ అయినా బోఆర్ఎస్ లేదు, బీజేపీ అయినా బియ్యం లేవు, అటుకులేవు, ఏది లేదు. రస్తా సరాసరిగా ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఈ రస్తాలో అడ్డ ఎవరు రారు. మన కోడ్ర వేస్తే ఆ కోడ్ర సక్కలిపోయింది. అందుకోసం మిత్రులారా, మన శ్యామల కిరణ్ కుమార్ గారిని ఎంత మేడుతారు చెప్పరు, ఎంత మేడుతారు. పొల్లు నచ్చరాజు అని అమ్మ కానీ పొల్లు నచ్చరాజు వేల లక్షలాది మెజార్టీ ఇచ్చి అన్నదమ్ములారా, ఇవాళ నేను 23 రోజుల ఎమ్మెల్యే అయినా. మన ముఖ్యమంత్రి గారు ఎడబడతాని నా పేరు చెప్తాడు, ఆయన కట్టుకోలే కూడా దాన పెడదు. నేను ఇంకో ముఖ్యమంత్రి గారు నేను మనం చేస్తున్నా. నా తుంగతుర్తి నియోజకవర్గాన్ని వెనకబడేసిరు. మీరు దండ పెడితే చాలా ముందు పడేయాలని మనం చేస్తాం. ఎందుకంటే దొంగతో పడతానిండా. అందుకోసమైనా మా ఆగమైంది. భువనగిరి కిల్లా సాక్షి చెప్తా ఉన్నా, ఢిల్లీ కోటలో మే 13 తారీఖు నాడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 14వ వరుస సంఖ్యలో భువనగిరి ఉన్నది. 13 దాటితే 14 అవునా? 13 దాటితే 14. ఆ 14వ సీట్ల మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూర్చోబడతా ఉన్నాడు. అది సోదరుడు ఎవరు? అన్నదమ్ములు వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు. వారికి తోడుగా మన రాజ్యాధినేత, తెలంగాణ రాజ్యాధినేత మన రేవంత్ రెడ్డి గారు. ఇలా ఎవరు అందరూ చెప్తాను కూలిపోయింది. ఎవడా కూలిపోయేది? తొక్కుడు దొరికితే కథ వెళ్తుంది, కూలిపోతా అదే ఎవడో ముట్టమని దమ్ముంటే. అందుకోసమని మిత్రులారా, కిరణ్ కుమార్ రెడ్డి గారిని నిట్టారుగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమనే బ్రహ్మాండ మెజార్టీతోని నేను ఏం చేసినా తుంగతుర్తిలో 51 మెజార్టీ ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి కోసం ఇద్దరు కలిసి పనిచేస్తాం. 75 నుంచి 1,00,000 మెజార్టీ ఇవ్వాలి. లేబరే చదివారా అవునా కదా? అందుకోసమని నాకు ఈ అవకాశం ఇచ్చిన భువనగిరి శాసనసభ్యులు అన్న అనిల్ కుమార్ రెడ్డి గారికి నాకు అవకాశం ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారికి, మా ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి గారికి, మన మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి, అందరికి కూడా మీకు వచ్చిన మీ అందరికీ మీకే చెప్పాలి. మన వాళ్ళు కొట్లాడు ఓట్లు వచ్చినాను. అందుకోసమనే రేపు 13 తారీఖు నాడు నిద్రపోకుండా బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చి మనం రేవంత్ రెడ్డి గారికి కానుకయ్యాలి. భువనగిరి గడ్డరాజ్యం మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.
అందరి చేతులు ఇవ్వడాలి సుమా. జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, వెంకరెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతి గుర్తుకే. జై కాంగ్రెస్. ప్రతాప్ రెడ్డి.